భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఏదైతే భోగాపురం రైతులు ఆనాడు త్యాగదనులు వీళ్ళంతా కూడా భూములు ఇచ్చారు, ఎయిర్పోర్ట్ నిర్మాణానికి వీళ్ళంతా సహకరించినటువంటి వాళ్ళంతా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్ యూ జగన్ సార్ అంటూ ఇక్కడ ఒక ప్లకార్డ్స్ పట్టుకొని నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. చెప్పండి, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేసిన తర్వాత ఈ భోగాపురం ప్రాంతం అభివృద్ధి ఎలా జరిగింది, ఏం జరుగుతోంది? భోగాపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపన అనేది చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాత్రం 100% జగన్మోహన్ రెడ్డి పనులు చేయించాడు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చి మేమే చేసామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటే మాత్రం ప్రజలైన వాళ్ళు ఎవరు కూడా నమ్మరు. ఎందుకంటే ఆనాడు రైతుల్ని మోసం చేసి 10,000 ఎకరాలు తీసుకుంటానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తే, అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2,500కి తగ్గించి ఎవరిని ఇబ్బందులు పెట్టకుండా వాళ్ళకు పునరావాస కేంద్రాల కింద 2 గ్రామాలు వేరు వేరు దగ్గర ప్లేసులు ఇచ్చి ప్రతి ఒక్క కుటుంబానికి స్థలాలు ఇచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి అన్ని విధాలుగా జగన్మోహన్ రెడ్డి రైతులకు అండగా నిలబడి స్థలాలు ఇచ్చి అన్ని విధాలు నిలబడ్డారు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటికో జాబ్ ఇస్తానని చెప్పేసి ఈ రైతులకు చెప్పారు. కనీసం ఎవరికి ఇంటికో జాబు ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. అలాంటి కూటమి ప్రభుత్వాలు ప్రజలకు న్యాయం చేయలేని ప్రభుత్వాలు ఎందుకో నేను అడుగుతున్నా. కూటమి ప్రభుత్వం ప్రశ్నిస్తున్నాను. ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులు ఎవరెవరైతే భూములు పోయారో, ఎవరెవరైతే నష్టపోయారో వాళ్ళందరూ కూడా ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చి వాళ్ళని ఆదుకుంటారని చెప్పేసి మీడియా ముఖంగా నేను కోరుకుంటున్నాను. చెప్పండి, ఎయిర్పోర్ట్ నిర్మాణంలోని తెలుగుదేశం పార్టీ ఏంటంటే మేమే కట్టామని అంటున్నారు. వాస్తవానికి ఎవరు నిర్మాణం చేశారని మీరు ప్రాంతంలో అనుకుంటున్నారు? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ శంకుస్థాపన చేసిన నాటికి ఇక్కడ భూ వివాదాలు ఉన్నాయి, భూ సమస్యలు పరిష్కారం కాలేదు, పర్యావరణ అనుమతులు రాలేదు. కానీ తర్వాత పరిస్థితి ఎలా ఉంది, ఎట్లా జరిగింది? ఎవరు కట్టారని తెలుసుకుంటే ఈ ప్రాంతం ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకనంటే ఏదో శిలాపలకం వేసో లేదా ఒక కొబ్బరికాయ కొడతో అవ్వదు. ఎలక్షన్కి 2 నెలల ముందు కొబ్బరికాయ కొట్టి శిలాపలకం వేసి మేమే ఎయిర్పోర్ట్ కట్టేస్తున్నాం అని చెప్పేసి మొన్న చూస్తే లోకేష్ గారు చెప్తున్నారు. సీసీడీ జగన్మోహన్ రెడ్డి గారు సీసీడీ ఉందని చెప్తున్నారు. ఏమంటే మిమ్మల్ని అడుగుతున్నాను లోకేష్ గారు, ఆ జబ్బు ఏదో సీసీడీ ఉందో అది మీకుంది, క్రెడిట్ చోరీ కార్యక్రమం మీకుంది. ఎందుకనంటే ఎలక్షన్ 2 నెలల ముందు మీ నాన్నగారు వచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి వేసి ఎయిర్పోర్ట్ అంతా కట్టిస్తామని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతం ప్రజలకు ఇక్కడ ఉన్న జనాలకు అందరికీ తెలుసు. ఎందుకంటే భూములు ఇచ్చిన రైతులకు తెలుసు ఇక్కడ ఏం జరిగింది, ఎయిర్పోర్ట్ ఎవరు కట్టారు, ఏంటి సంగతి అనేది. ఎందుకంటే రిహాబిలిటేషన్ జరగాల. మొత్తం జనాలందరికీ కూడా విలేజెస్ రిహాబిలిటేట్ చేసింది జగన్మోహన్ రెడ్డి హయాంలోనే. ఇల్లులు కట్టి వాళ్ళందరినీ పునరావాసం కల్పించిన తర్వాతే ఎయిర్పోర్ట్ పని స్టార్ట్ చేశారు. కాబట్టి ఈ ప్రాంతంలో ఉత్తరాంధ్ర ప్రజలకి, ఈ ప్రాంతంలో ఉన్న వ్యక్తులకి, భోగాపురం వాసులకి, విజయనగరం జిల్లా వాసులకి అందరికి కూడా ఎవరు ఎయిర్పోర్ట్ కట్టారంటే జగన్మోహన్ రెడ్డి గారు కట్టారని తెలుసు. కాబట్టి ఎన్నిసార్లు టీడీపీ వాళ్ళు ఎన్ని రకాలుగా వాళ్ళకి అలవాటు అది. ఏదంటే వాళ్ళు పని చేయరు, ఎవరైనా పని చేస్తే వాళ్ళు క్రెడిట్ చోరీ వాళ్ళకి తెలుసు అది తీసుకోవడం. కాబట్టి వాళ్ళు కామన్ అది. కానీ ఇక్కడున్న ప్రజలందరికీ, ఇక్కడున్న జనాలందరికీ కూడాను జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయనే కట్టారని తెలుసు, ఈ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీయే చేసిందని తెలుసు. కాబట్టి ఆ విషయంలో ఇబ్బంది ఏం లేదు. ప్రజలందరికీ కూడా వచ్చే ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే మళ్ళీ వస్తారని కూడా దానికి చెప్తున్నాను. అది మీ గ్రాటిట్యూడ్ చూస్తున్నట్టయితే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏ మేరకు పనిచేశారు, మీ భోగాపురం అభివృద్ధి అనేటువంటిది ఆయన వల్ల ఎలా సాధ్యమైందని మీరు అనుకుంటున్నారు? ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన వచ్చి ఎలక్షన్కి ముందు కొబ్బరికాయ కొట్టేసి భూములు అవి కూడా ఎవరికి ఏ డబ్బులు వేయకుండా మొత్తం కూడా కంగాలు చేసి వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం కేసులన్నీ క్లియర్ చేసి ప్రతి ఒక్క రైతుకి డబ్బులు వేసిన తర్వాతే ఆయన శంకుస్థాపన చేశారు. ఇప్పుడు శంకుస్థాపన చేసిన తర్వాత మళ్ళీ ఈయన ప్రభుత్వం వచ్చింది. మాకు స్థానికంగా ఎన్నో వేల ఎకరాలు రైతులు, యువత మొత్తం నష్టపోయారు. ఒక్క ఉద్యోగం కూడా ఎవరికి ఇవ్వలేదు. అందరికీ శ్రీకాకుళం, వైజాగ్, ఈస్టు, వెస్టు ఎక్కడెక్కడ మేము ఎందుకు ఇక్కడ కొత్తగా ఇప్పుడు మళ్ళీ డేటా సెంటర్ అంటున్నారు. సుమారు 800 ఎకరాలు ఇక్కడ ఈస్టు వెస్ట్లో తీసుకుంటున్నారు. అక్కడ కూడా మా పరిస్థితి అదే. ఎవడో ఒక ఉద్యోగం, ఈ ప్రభుత్వం వచ్చింది ఇంత చెత్త ప్రభుత్వం ఎక్కడా ఉండదు. ఒక ఉద్యోగం రాదు, ఒక యువత బతకదు, ఒక రైతు బతకడు. అంటే గతంలో చెప్పారు కదా స్థానికులకే ఉద్యోగం ఇస్తాము ఎయిర్పోర్ట్ వలన అని చెప్పి కూటమి నాయకులంతా కూడాను. వాస్తవానికి ఇస్తున్నారా లేదా, ఏం జరుగుతుంది? వాళ్ళు ఎలక్షన్కి ముందు 100 అబద్ధాలు చెప్తారండి. ఎలక్షన్ వచ్చిన తర్వాత కూడా ఆ అబద్ధాలని వాళ్ళు ఫాలో అవుతారు. ఒక్కడు కూడా నిజం చేయరు. వాళ్ళ పరిపాలన అటువంటిది. 2029లో పక్కాగా 100కు 100% జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. మా యువతకు అందరికి కూడా న్యాయం జరుగుతుంది. మీరు చెప్పండి, అసలు ఇక్కడ ఎవరికైనా ఉద్యోగాలు గట్రా ఇచ్చారా, ఏం జరుగుతుందండి ఇక్కడ? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా 10,000 ఎకరాల ల్యాండ్ ఎక్విజిషన్ చేసినప్పుడు మా నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు గోడపలస గ్రామం రావాల్సి వచ్చాయని ఒకటే చెప్పాడు. 10,000 ఎకరం మనకి ఎయిర్పోర్ట్కి అవసరం లేదు, 2,000 ఎకరమే తీసుకుందాం.
అని చెప్పి ఆ మాట మీద నిలబడి ఆయన శంకుస్థాపన చేశాడు. ఇక్కడ ఉన్న రైతులందరూ, ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా బాధితులే. జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉంది కాబట్టి ల్యాండ్ ఎక్వేషన్ చేసినా తీసుకొని ఒప్పుకున్నారు, అన్నీ చేశారు. ఈ చంద్రబాబు నాయుడు ఏది చేసినా వ్యతిరేకిస్తారు. ఎవరు స్వతసిద్ధంగా వచ్చిన వాళ్ళే, ఎవరెవరిని తీసుకురాలేదు. మా అన్న వస్తున్నాడు, మళ్ళీ చీఫ్ మినిస్టర్ ప్రతిపక్ష నాయకుడిగా ఇప్పుడు చూద్దాం, చీఫ్ మినిస్టర్గా మళ్ళీ చూద్దామని వచ్చిన జన సందర్భం ఇది ఎవరు కూడా డబ్బులు ఇచ్చో రేపు ఎప్పుడో ఎవరో వస్తాడో దండుపాలెం బ్యాచ్, బండిపాలెం బ్యాచ్ మాకు తెలియదు లెవెల్. కట్అవుట్ తర్వాత కట్అవుట్ తర్వాత కట్అవుట్. మేము కట్అవుట్ కడితే ఆక్షన్. ఏమండి మీరు కట్టకూడదండి, ఎవడే చెప్పాడు అని అడిగాను నిన్న. జనాలు ఆపేస్తున్నారు. ఏమండి వాళ్ళు స్వతసిద్ధంగా చూద్దామని వస్తున్నారు. వాళ్ళు ఆపేందుకు నేను ఒక వైస్ ఎంపీపీ హోదాలో చెప్తాను, లోకేష్ బాబుకి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ ఈ నియోజకవర్గం ఇన్ఛార్జికి కానీ అసలు మీరు అధికారంలోకి వచ్చి ఎన్ని ప్రాజెక్టులు తెచ్చారా, ఎన్ని రోడ్లు వేసారా చెప్పండి. ఎమ్మెల్యే గారు, లోకం మాధవ్ గారు ఎమ్మెల్యే గారు ఉండరు. ఎయిర్పోర్ట్ ఉద్యోగం అండి, అదేంటండి నన్ను అడుగుతాను అందరూ. ఉండబాయ్ ఎయిర్పోర్ట్ ఉద్యోగాలు మీరు వైస్ ఎంపీపీ కదా మీరు చెప్తే ఒక 50 ఇస్తారటన్న, అక్కడే ఉద్యోగం లేదురా, కాకపోతే మా ఇంటి దగ్గర ఏదో పని చేయరు, రోజు కూలి ఇచ్చేస్తుందని చెప్పి. కాదండి, ఎందుకు అసలు ప్రతిపక్ష నేత ఒక మాజీ ముఖ్యమంత్రి వస్తే ఎందుకు ఎంత ఉలికి పడుతున్నారు? పోలీసులు అడ్డుకోవడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది గ్రామంలో? పోలీసులే నేను అడిగాను ఏంటంటే మీరు మమ్మల్ని అడుగుతాను రేటు రూమ్లో అయినా కూటమి పార్టీ వాళ్ళని అడగొద్దంటే సార్ ఆ లేట్ చేయలేరు, మీరైనా చేసి పెట్టన్నాను. ఏ వాళ్ళ యంత్రాంగం కానీ ప్రభుత్వానికి కానీ ఆఫీసర్స్కి కానీ వైఎస్ఆర్ పార్టీ భోగాపురం మండలంలో కంచు కోట. ఫస్ట్ పోలీసులు కూడా ఏమంటున్నారంటేనండి, సార్ మాకు అధికార పార్టీ నుంచి ప్రెజర్ ఉంది కాబట్టి వాళ్ళకి కూడా తెలుసు, లోపాకారంగా మా దగ్గర కూడా చెప్తున్నారు సార్ ఖచ్చితంగా రేపు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిపోతారు, ఆ భయంతో వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడి మిమ్మల్ని అందరూ ఇబ్బంది పెడుతున్నారు సార్ ఆపని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది, వాళ్ళకి తెలుసు జగన్ గారు వస్తే జనసందర్భం అవుతుంది, మొత్తం జనాలంతా వస్తారు. ఎందుకంటే కూటమి పార్టీ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ఏం చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారు రాగానే జనాలు ఆపాలి, జనాలు రానివ్వకుండా చేయాలి అనేది పోలీసులు కూడా అంటారు సార్ మమ్మల్ని ఏం చేయగలరు. అందుకే ఏంటి లోకల్గా పోలీసులు పెట్టలేదు, బయట ఎవరెవరు వచ్చారు, వచ్చి వాళ్ళందరూ ఏంటి బాబు ఏంటి ఎందుకంటే మీరు ఎందుకు ఎస్ఐ గారు ఎందుకు ఇలా చేస్తారంటే, సార్ మాకు ఇబ్బంది సార్, మమ్మల్ని ఎలా అయినా సరే మిమ్మల్ని అందరినీ ఆపిమని చెప్తున్నారు. ఎందుకంటే ఆపాలంటే సార్ మీకు తెలిసిందే జగన్ గారు వస్తే జనాలు వస్తారు, ఎందుకంటే జనాల్లో యాంటీ ఉందని తెలుసు, రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోతారని వాళ్ళకి భయం, అందుకనే ఆ భయం మీద ఆపుతారు తప్ప ఇంకేం కాదండి. జగన్ అంటే జనం, జనం అంటే జగన్, జగన్ అంటే జనం, జనం అంటే జగన్, జగన్ అంటే గుండెల్లో పడిగెడతాను అందరికీ. కాబట్టి ఎందుకంటే మళ్ళీ జగనే సీఎం అవుతాడు, మళ్ళీ వీళ్ళందరూ మమ్మల్ని అందరూ అయితే నానా ఇబ్బందులు పెడతారు, వాళ్ళందరూ తొక్కు పారేస్తాం. మరి మీ అందరినీ రానికుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. పోలీసులు బట్టి వేస్తాను, వాళ్ళు తిండి కాసు వాళ్ళు టిఫిన్ పెడతారు, ఎట్లా మమ్మల్ని అడ్డుతాండ్రు. పోలీసులు ఏం చేస్తారు, వాళ్ళ వెనకాల పరిగెడతారు, మా వెనకాల పరిగెడతారు. పోలీసుల్లో ఏం లేదు, మా గట్టి మాట్లాడితే మమ్మల్ని వదిలేస్తాడు, ఎవరైనా మాట్లాడకపోతే వాళ్ళు అడ్డుతాండ్రు. చెప్పండి, ఈ రోజున ఒక ప్రతిపక్ష మాజీ సీఎం వస్తుంటే ఇంతగా అడ్డుకోవడము, ప్రజల్ని గ్రామాల నుంచి కదలనివ్వకపోవడం, ఎందుకు పోలీసులు కానీ అధికార పార్టీ కానీ ఎందుకు ఇంత భయపడుతుంది అనుకుంటున్నారు ఈ రోజున భోగాపురంలో? ఎందుకంటే ప్రజల్లో ఉన్నటువంటి జనాభిమానంకి జగన్మోహన్ రెడ్డి నిదర్శనం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని చూసి ప్రజలందరూ రావడం జరిగింది, ఎంత విపత్కర పరిస్థితుల్లో కూడా రావడం జరిగింది. కాబోయే రోజుల్లో మరి జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చూడాలనే ఉద్దేశంతో మరి 2 సంవత్సరాల తర్వాత జనాల్లోకి జగన్ వస్తున్నాడు కాబట్టి జనాలందరూ ప్రత్యక్షంగా రావడం జరిగింది. ఎందుకంటే పోలీసులు ఎంత ఇబ్బంది పెట్టినా వారు స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ నిలబడడం జరిగింది. దానికి ఉదాహరణ జన సమీకరణ. ఇది ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే జరుగుతోంది, గ్రామాల నుంచి ఎవరు కూడా జగన్ గారికి తమ తాలూకా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకోకూడదు, ఎవరు కూడా థ్యాంక్ యూ జగన్ సార్ అనుకుని ఒక ప్లకార్డు కూడా పట్టుకోకూడదని పోలీసులు గ్రామాల్లో అడ్డుకున్నప్పటికీ కూడాను ఈ రోజున భోగాపురం వద్ద పెద్ద ఎత్తున వేలాది సంఖ్యలో జనమంతా కూడా తరలివచ్చి తమ కృతజ్ఞతలు తెలపడానికి ఎండనగా చూడకుండా రోడ్డుపై నిలబడినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ సాధ్యమైంది అనేటువంటిది గట్టి నినాదం ఇక్కడ వినిపిస్తుంది. వీడియో సాక్షి టీవీ భోగాపురం నుండి.